ఈరోజు మనం సదరం సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానిపైన ఈ వీడియో చేస్తున్నాను. సాధారం తెలంగాణ అని మీరు క్లిక్ చేయండి. సాధారం తెలంగాణ క్లిక్ చేసిన తర్వాత సాధారం అని వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేసుకోండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేసినాక ఇక్కడ చూడండి, చెక్ స్టేటస్ అని ఉంది కదా, న్యూ అని ఎర్రర్ మార్క్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు చెక్ స్లాట్ అవైలబిలిటీ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్నట్లయితే మీ డిస్టిక్ పేరు, డిస్టిక్లో ఎక్కడెక్కడ హాస్పిటల్ ఉన్నాయనేది ఇక్కడ హాస్పిటల్ పేరు చూపెడుతుంది అన్నమాట. ఇక్కడ మనం కుమ్రం భీం ఆసిఫాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సీరియల్ నెంబర్ 20 కుమ్రం భీం జీజీహెచ్ ఆసిఫాబాద్ ఈ విధంగా వచ్చింది. ఈ యొక్క హాస్పిటల్లో మనం క్యాంప్ ఉంటుంది అన్నమాట. సిజిహెచ్ ఆసిఫాబాద్లో క్యాంప్ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, రేపటి నుంచి సదరం శిబిరాలు ఆసిఫాబాద్. న్యూస్ టుడే, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 14వ తేదీ నుంచి సదరం యుడిఐడి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు తెలిపారు. 14న మూగ మరియు చెవిటి వాళ్లకు, 17న కంటి చూపు వాళ్లకు, 18న మానసిక వైకల్యం, 21న ఎముకలు, 25న రక్తస్రావ రుగ్మత, సికిల్ సెల్స్, తలసీమియా, హిమోఫిలియాకు సంబంధించి వైద్య శిబిరాలు ఉంటాయన్నారు. శిబిరానికి వచ్చేవారు మొదట సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దివ్యాంగత పరీక్ష చేయించుకొని మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఆ పత్రాలను వెంటబెట్టుకొని సూచించిన తేదీల్లో శిబిరానికి హాజరు కావాలన్నారు. మీకు దేనికి సంబంధించిన వ్యాధి ఉంటుందో వాళ్ళు దీనికి పోయి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకున్నారు కదా, ఇది సదరంకు సంబంధించిన డేట్స్. మీరు పోయి ఆన్లైన్ చేసుకోండి త్వరగా.